హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అంబక్ మనోజ్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసేసి సేమ్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఒక మ్యూచువల్ ఫ్రెండ్ని కలవబోతున్నాను అనమాట. సో అండ్ లైక్ తను ఇప్పుడు ఇక్కడ కమ్యూనికేషన్ మీడియాలో స్టడీ చేయడానికి వచ్చింది. సో తను నా మ్యూచువల్ ఫ్రెండ్ అనమాట. అండ్ కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నా, ఎందుకంటే లైక్ చాలా డేస్ తర్వాత నా ప్రొఫెషన్కి సంబంధించిన పీపుల్ని కలవబోతున్నాను అనమాట. సో అందుకోసం కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండ్ తనలో స్పెషాలిటీ ఏంటంటే తను స్క్రిప్ట్ రైటర్ అండ్ డైరెక్షన్ చేస్తుంది, అండ్ సినిమాటోగ్రఫీ చేస్తుంది, అండ్ ఎడిటింగ్ చేస్తుంది, అండ్ తను గిటార్ ప్లేయర్ అండ్ ఒక మంచి సింగర్ కూడా అనమాట. సో తనలో అయితే చాలా క్వాలిటీస్ ఉన్నాయి, అండ్ ఒక్కటి కాదు రెండు కాదు. సో అయితే ఒక్కసారి కలిసేసేసి అండ్ గెట్ బ్యాక్ టు అంటే ప్రాంక్ పటాకాలో చేసినప్పుడు ఆ షూట్స్ అవన్నీ, ఇంకా ఇక్కడ కూడా షార్ట్ ఫిల్మ్స్ కూడా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. సో అసలు ఏమవుతుందో ఏంటో, వెళ్దాం అయితే. చల్ రైట్, ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో అయితే చూసేయండి మరి ఇంకా నాతో పాటు. సో యాక్చువల్లీ ఇది వాళ్ళ స్ట్రీట్ అనమాట. సో అండ్ దిస్ ఈజ్ ద హౌస్. హాయ్. హాయ్ శ్వేత. హాయ్. హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్, బాగానే ఉన్నాను. లాంగ్ టైం నిజంగా, చాలా చాలా లాంగ్ టైం. ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన బ్యాక్ డ్రాప్ సంబంధించిన వాళ్ళు దొరకటం అండ్ కనిపించడం కూడా చాలా కష్టం. మ్యూచువల్ ఫ్రెండ్స్ దొరకడమే కష్టం. అండ్ లైక్ సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ వి గాట్ టు మీట్. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నిన్ను మీట్ అయినందుకు. సో అండ్ అంతేకాకుండా నీకోసం కొన్ని క్వశ్చన్స్ అయితే రెడీగా ఉన్నాయి, యూ హ్యావ్ టు ఆన్సర్ అనమాట. యా షూర్ షూర్. సో బేసికల్లీ ఏ గ్రూప్ తీసుకున్నావు ఇక్కడికి రాగానే? నేను మాస్టర్స్ ఇన్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్. సో ఎందుకంటే స్పెసిఫికలీ నాది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్. సో ఐ వాంటెడ్ టు డూ అ సిమిలర్ కోర్స్. సో ఈ కోర్స్ నాకు చాలా హెల్ప్ అవుతుంది ప్రస్తుతం. ఓకే. అండ్ అంటే ఈ కోర్సు ఎలా ఉందంటావు? అంటే లైక్ అక్కడ విజయవాడ అటు సైడ్ ఉన్నప్పుడు నువ్వు విజువల్ కమ్యూనికేషన్ చేసావు. అది అంటే దిస్ కోర్స్ ఇస్ వెరీ ప్రాక్టికల్ టు బి ఆనెస్ట్. అంటే మాకు మోస్ట్ ఆఫ్ ఇట్ ఓన్ రీసెర్చ్ వర్క్ ఉంది. అండ్ ది ప్లస్ పాయింట్ ఇస్ నేను ఇక్కడ లోకల్ బ్రిటిష్ బేస్డ్ కాంటెంట్ క్రియేటర్స్ని చాలా ఐ గాట్ ద ఛాన్స్ టు మీట్ దెమ్. సో ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే. సో అండ్ అంటే మన తర్వాత వచ్చే వాళ్ళకి ఈ కోర్సు అంటే ఎలా యూజ్ అవుతుందంటావు? అంటే యూజ్ అవుతుందా లేకపోతే తీసుకోవచ్చా? A very good question. So the answer would be yes, it will be useful. What I'd like to say is passion is really important. నీకు ఒక అంబిషన్ ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు హ్యావ్ అ ప్యాషన్. సో నీకు చదివేది ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ సక్సీడ్. దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్. సో ఫ్యూచర్లో ఎవరెవరైతే హూ టేక్ ద కోర్స్ దట్ ఐ హ్యావ్ టేకెన్, ప్లీజ్ మేక్ షూర్ యూ హ్యావ్ ద ప్యాషన్. అండ్ మీకు ఇఫ్ యూ హ్యావ్ అన్ అంబిషన్ యూఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సక్సీడ్. మీరు యూ వాంట్ టు నెట్వర్క్ విత్ పీపుల్, యూ వాంట్ టు కనెక్ట్ విత్ పీపుల్, అండ్ యూ ఆల్వేస్ వాంట్ టు డూ థింగ్స్ బిగ్గర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే. సో అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే యూకే టు విజయవాడ టు యూకే, అండ్ బేసికలీ నువ్వు బ్యాక్ డ్రాప్ ఉంది మీది వైజాగ్ కదా? యా యాజ్ ఇస్ వైజాగ్, బట్ వి లివ్డ్ ఇన్ విజయవాడ ఫర్ 13 years. ఓకే. సో అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ కంపారిజన్ అండ్ విజయవాడ టు డైరెక్ట్ యూకే? చల్లగా ఉంది. Alright, so I mean to say UK is fine, but
ఇనీషియల్లీ ఇట్ వాజ్ కొత్త. నేను ఇదివరకు ఎప్పుడు హాస్టల్లో లేను. సో స్టార్టింగ్ కొంచెం స్ట్రగుల్ అయ్యా టు కనెక్ట్ విత్ పీపుల్ ఆర్ ట్రావెల్ డిస్టెన్సెస్, యూనివర్సిటీ ఆర్ గో అవుట్ ఫర్ ప్లేసెస్ అండ్ do all things. Back home it's not like that we have people to help. So it has been a learning experience definitely naku. And the plus point is nenu as a person I got to grow a lot UK vachaka. One thing which I can surely say is like ekkadikella I'm not going to leave the passion in arts that I have. So I'm just looking for the like-minded people ikkada kuda, so that I can get to do what I did back home. ఫర్దర్ గా మనం కంటిన్యూ చేద్దామా మంచిగా ఇక్కడ కూడా చేద్దాం డెఫినెట్లీ. ఐఎమ్ సో హ్యాపీ ఐ గాట్ టు మీట్ యూ టుడే. చేయాలి అంటే లైక్ ఇప్పుడు చూడు మనోజ్, మనకి ఇండియన్ బేస్డ్ కాంటెంట్ క్రియేటర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సే దిస్ ఆన్ సమ్ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఆర్ ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ ఐ వాంటెడ్ టు సే దిస్. సో ఐఎమ్ సేయింగ్ ఇట్ నౌ. థ్యాంక్స్ ఫర్ ద వీడియో, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ ఫర్ యూ. ఓ మై గాడ్ కాలేస్తుంది ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో విషయం ఏంటంటే బేసికల్లీ చాలామంది artists, I'm talking about artists, not people of other professions, people who are interested in art, who are based in India, they have so much of talent, I agree, but వాళ్ళు మన కంట్రీ లైక్ నేను ఏం నమ్ముతానంటే టాలెంట్ అనేది హ్యాస్ టు బి నోన్ గ్లోబల్లీ. yes or no, like even you should, because even you do content, YouTube content చేస్తావు, దాని తర్వాత you have done videos with prank pataka, and like you have a portfolio and experience of your own. Same is the case with me. నేను నా టాలెంట్ ఆర్ లైక్ వాట్స్ ఎవర్ ఇస్ విత్ మీ, నా ఇంట్రెస్ట్ గ్లోబల్లీ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్, and that is what even you want. So I think we should thrive for opportunities. We should not limit ourselves to just okay fine, I'm an actor or a content creator, I'm Indian. No, I don't want my ethnicity to be just నేను ఇండియన్ యాక్టర్ని కాబట్టి ఇండియన్ సినిమాలో చేస్తాను. నాట్ లైక్ దట్. ఐ వాంట్ టు నా టాలెంట్ త్రూ అవుట్ ద వరల్డ్ తెలియాలి. ఇట్స్ నాట్ జస్ట్ మీ, లైక్ ఇట్స్ పీపుల్ లైక్ యూ యాజ్ వెల్, సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నేను జస్ట్ ఒక రైట్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను. అండ్ లైక్ ఫర్ మీ ఆనెస్ట్లీ వెయిటింగ్ కూడా ఒక్కొక్కసారి వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది, బికాజ్ యూ వెయిట్ సో లాంగ్ అండ్ ఒక్కొక్కసారి ఆపర్చునిటీ రాకపోతే యూ గెట్ సో డిసప్పాయింటెడ్. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ for people of at least the next generation, people who are coming, who are interested in the same field, to start developing your own content, find people who are like-minded, same pitch unna vallalni vetukkonde, and do things. Like there is nothing that cannot be done or cannot be reached. So like it's better if you have bigger ambitions, because I have one. nice అండ్ ఇంకొకటి వచ్చేసేసి శ్వేత, లైక్ అంటే ఇప్పుడు కాలేజ్ లైఫ్ లీడ్ చేస్తూ ఇటు ప్యాషన్ని వదులుకోకుంటూ ఇట్స్ ఎ టఫ్ జాబ్, సో అది ఎలా మేనేజ్ చేస్తున్నావు? Like that's a very good question. So my course actually helps me pursue my passion in a certain way. So my course, that is media and communication, I get to design content, I get to network with people and talk to people, make podcasts, do marketing, social media network, events. So basically na course నేను నా ప్యాషన్కి తగ్గట్టు తీసుకున్నాను. సో I don't have to worry about it. సో నేను ఏం చేసినా నా కోర్స్ వర్క్ నేను ఇట్లాగా when I'm off university I've done this అంటే it will only add to my course. That has been my biggest advantage. Okay, so ఆ విషయంలో చాలా లక్కీ అంటావు. I am lucky, but I need people, I need the right team to grow. నాకు I need an opportunity to grow, and I believe I can do that with time. And I'm not like అయిపోవాలి అని ఏం లేదు. With time definitely I think things will start falling in place. Yeah, సో లైక్ డెస్టినీ, వి బిలీవ్ ఇన్ డెస్టినీ. సో నేను కలవటం సడన్గా అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా సేమ్ పిచ్చి ఉన్న వాళ్ళని కలుస్తానని. పిచ్చి లైక్ సేమ్ ప్యాషన్. ఓకే శ్వేత, అండ్ ఒక ఫైనల్ క్వశ్చన్ అనమాట. ఏంటంటే ఇప్పుడు మన యంగర్ జనరేషన్కి నువ్వు ఏం సజెషన్ ఇస్తావు అబౌట్ యువర్ ఫీల్డ్ అండ్ ఈ కోర్స్ గురించి కానీ? వన్ థింగ్ ఐడ్ లైక్ టు సే, ప్రతి ఒక్కళ్ళకి ఒక డ్రీమ్ ఉండడం దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ట్రై టు అచీవ్ ఇట్. దే విల్ బి పీపుల్ అలాంగ్ ద వే ఏదో అంటూనే ఉంటారు. అఫ్ కోర్స్ లైక్ బికాస్
even they have ambitions and they might not have fulfilled, so they might say out of it or whatever it is. So for younger generation, I'd say just don't take things too personally when people say you can't do, or when they try to say something sarcastically. Don't take it personally, because at the end of the day, our comments, they are not going to feed you, or అవి నిన్ను డిఫైన్ చేయో. ట్రై టు అవుట్స్టాండ్ వాళ్ళు ఏం చెప్పారో దానికంటే, దాన్ని ట్రై ఓన్లీ టు ఫ్యూయల్ దట్ నీ టాలెంట్. వాళ్ళు చెప్పింది దాన్ని రాంగ్ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ట్రై టు టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ అంతే. ట్రై టు ఫ్యూయల్ ఇట్ ఇన్ యువర్ ఆర్ట్ వర్క్. అండ్ ఆల్సో ఇట్స్ రియలీ ఇంపార్టెంట్, నువ్వు సక్సెస్ అయితే దాని తర్వాత the same people will come to you and be like, oh wow, once upon a time this girl or boy was with us, తిను మా ఫ్రెండ్ ఇట్లాగా అయింది అని చెప్పుకునే రోజులు డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు దేర్. నిజం ఏంటంటే మెనీ పీపుల్ హ్యావ్ డ్రీమ్స్ బట్ దే డోంట్ హ్యావ్ ద గట్స్ ఆర్ అంబిషన్స్ ఆర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల ఇట్స్ టఫ్ టు అచీవ్. సో దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ శ్వేత, ఇంతసేపు నీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసావు. అండ్ మోరోవర్ మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం, అండ్ ఇక్కడ మంచిగా అన్ని ప్లాన్ చేద్దాం ఒక్కొక్కటి. సో మనకున్న ఐడియాస్ అన్ని డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా బీ ఏ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్. సో నువ్వేదన్నా చెప్పు, నేనే చెప్తున్నా. అంటే ఐ వాంట్ టు లైక్ మేక్ a different kind of content that has impact and that is real, of course, and I want to do it very badly, and I think I can eventually start. Surely we will plan for that and hope for the best. And సరే కానీ ఇంకా అంటే యాక్చువల్లీ మా వ్యూవర్స్కి నేను ముందే చెప్పాను అనమాట. సో ఏంటంటే నీకు మల్టీ టాలెంట్, అందుకనే గిటార్ కూడా నేను పట్టుకొని కూర్చోమని చెప్పడానికి రీజన్ అదే. సో మా వ్యూవర్స్ కోసం అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక మంచి సాంగ్. సో ఓకే ఫైన్, యా. సో like this is a song that came in like around 2006, koncham old country style song. So nevertheless I am starting. I was scared of dentists and the dark. I was scared of pretty girls and starting conversations, and all my friends were turning green. You're the magic assistant in my dream. And they come and start lady running down to the riptide, taking away to the dark side. I wanna be your left-hand man, and I love you when you're singing that song. And I got a lump in my throat 'cause you're gonna sing the words wrong. Yeah. Thank you, super Teta, such a sweet voice and Sweet voice, yeah. I have to improve. సో అండ్ ఫైనల్గా ఏమన్నా చెప్పాలనుకుంటే మన వ్యూవర్స్కి ఇక్కడ నుంచి. సో I can say that there's going to be more interesting content on Manoj's channel soon. So like, share and subscribe. Stay updated. Stay tuned to Manoj's channel because chala interesting content rabotundi. So that's it for today. We guys will meet you soon. Thank you so much. Have a nice day. bye bye. Bye.